Hi, this is Priya. Welcome to Fourth Estate News. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే సహించేది లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఢిల్లీలో జాతీయ స్థాయిలో మాల పెద్దలు తీసుకున్న కార్యక్రమానికి మద్దతుగా శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలి అని, పునః పరిశీలించాలి అని బుధవారం స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలి వద్ద జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ దళిత మహాసభ గౌరవ అధ్యక్షుడు పి బెంజమిన్ తెలిపారు. అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో దళిత మహాసభ రాష్ట్ర నాయకులు డాక్టర్ గన్షార్ ఎజ్రా అధ్యక్షతన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం ఐక్యంగా కులాల్లో చిచ్చుపెట్టి లబ్ధి పొందుతున్నారని తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ ఎన్ భరత్ భూషణ్ రాజు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు పోతుల దుర్గారావు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ సమితి జిల్లా కన్వీనర్ బోకర నారాయణరావు, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు అంపోలు ప్రతాప్, రాంబాబు, ఎన్ శ్యామ్ సుందర్, సిరా రమేష్, బి మురళీకృష్ణ, సాకేటి నాగరాజు, వై గడ్డయ్య, గోవింద్, డి రాము, కెఎన్ మూర్తి, జగన్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఒక దళిత ప్రజలకే కాదు, ఈ దేశంలో మైనార్టీ ప్రజలందరూ ప్రత్యేకమైనటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాసి ఈ దేశంపై హిందూ ఆధిపత్యం, హిందూ అధికారం కొనసాగాలనే కుట్రతో ఈ దేశంలో మైనార్టీ ప్రజలందరినీ కూడా, పేద ప్రజలందరినీ కూడా బానిస వ్యవస్థకు నెట్టాలనే కుట్రతో ఈ విభజన అనేది జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ దేశంలో కొన్ని లక్షల ఉద్యోగాలు, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉండిపోయాయి. ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగాన్ని బ్యాక్లాగ్ని కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అది నింపడం జరగలేదు. అదేవిధంగా రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో మనువాదాన్ని వాళ్ళు పరిపాలిస్తూ ఆ విధంగానే దళిత ప్రజలకి, పేద ప్రజలకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ ఒక దుర్మార్గమైనటువంటి ఒక బానిస వ్యవస్థను కొనసాగిస్తూ ఉన్నారు. అందుచేతనే మేము ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులన్నింటినీ కూడా సాధించాలంటే తప్పనిసరిగా ఐక్యంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకిస్తూ పేద ప్రజలందరికీ కూడా ఒక విరుసుగా పనిచేస్తున్నటువంటి దళిత ఉద్యమానికి సపోర్ట్ చేస్తారని కూడా ఈ దేశంలో పేద వర్గాలన్నింటినీ కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాల ఉద్యోగుల సంఘ రాష్ట్ర ముఖ్య సలహాదారుని గౌరవ అధ్యక్షుడు. మిత్రులారా, స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీడియా మిత్రులందరికీ తెలుసు. స్వతంత్రం వచ్చి భారతదేశంలో దళితుల పరిస్థితులు ఏంటో మీరు ప్రతినిత్యము రాస్తూనే ఉన్నారు. పాలక వర్గాలు ఏ పార్టీ కానివ్వండి, ఇన్ని సంవత్సరాల్లో దళితులు అభివృద్ధి చెందింది ఎంత, మాకు వచ్చినటువంటి బడ్జెట్లో మా కోటా ఎంత, మాకు ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మా తాలూకు డెవలప్మెంట్ ఏంటి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ముందు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అప్పుడు వర్గీకరణ జోలికి వెళ్ళండి. రాజకీయం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఎస్సీ ఎస్టీల మధ్యన, మాలల మధ్యన, మాదిల మధ్యన స్విచ్ పెట్టి పబ్బం గడుపుకున్నట్టుగా అయితే మోడీ ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితి త్వరలోనే కనిపిస్తుంది. అది మిడిల్ ఆఫ్ ద టర్మ్ లోనే పడిపోయే పరిస్థితి ఉంది. దళితులు మాత్రం మీరు దళితులతో ఆటలాడుకోవాలనుకుంటే ఈ రోజు ప్యాకేజీ నాయకులు ఎవరైతే ఉన్నారో మాదిగ సామాజిక వర్గం నుండి ఆ సామాజిక వర్గం నాయకులే వ్యతిరేకిస్తూ సీకొడుతున్నారు. మేము 60 కులాల వారు కలిసి ఉండాలని, వర్గీకరణ విషయంలో మేము దాన్ని నష్టపోతున్నాం కాబట్టి ఎప్పుడో స్వతంత్రం వచ్చినప్పుడు నుండి రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా వినియోగించాలని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మిగిలిన ఇతరత్ర సౌకర్యాలు మాకు కల్పించాలని, ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులకి కోచింగ్ సెంటర్లు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి పిల్లలకి సంపూర్ణమైన ఆహారం, వారి సౌకర్యాలు కల్పించాలని, వాటి మీద దృష్టి సారించాలని, ఓటు బ్యాంక్ రాజకీయం మాని ఎస్సీలు విడగొట్టాలని మీరు చూస్తే మీరే పడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో మా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే హెచ్చరిస్తున్నాము. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అని చీల్చారు. ఈ రోజు ఆ పరిస్థితి లేనప్పటికీ మళ్లీ తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు జరుగుంటే తీర్పులు ఒకలాగుండేవి. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏదైనా చేద్దాం అనుకుంటే ఈ టర్మ్తో అయిపోయింది కాదు, త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పుడైనా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా
ఎస్సీ ఎస్టీల తల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ శాతాన్ని పెంచి బడ్జెట్ శాతాన్ని పెంచి వీళ్ళ అభివృద్ధికి దోహదపడాలి తప్పితే వీళ్ళ స్విచ్ పెట్టి మీరు వెచ్చగా వేడిగా సలగాల్చుకోవాలని చూస్తే మాత్రం మీకే ప్రమాదమని దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం.